హాయ్ అండి, నమస్తే. ఈరోజు బంగాళాదుంప డీప్ ఫ్రై అంటే స్నాక్స్గా ఈవినింగ్ తినడానికి బాగుంటాయండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పొటాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను. నీళ్ళు లేకుండా బాగా వంపేసుకొని ఇలాగా తర్వాత ఈ ముక్కలన్నిటినీ మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలా గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యేటప్పుడే కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలా రసం కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా బాయిల్ అవుతుండగానే మనం చూసారు కదా, అలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్నంతా మనం వంపేసుకోవాలి. ఆ ముక్కలు ఉన్న వాటర్ అంతా పూర్తిగా కడిగిపోయేలాగా మనం తీసుకోవాలండి. పూర్తిగా వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ అండి, ఒక ఫుల్ స్పూన్స్ 3 కార్న్ఫ్లోర్ స్పూన్స్ అండి. అలాగే బియ్యం పిండి 3 స్పూన్స్, మైదా 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు 1.5 స్పూన్ అండి, కారము 2 స్పూన్లు, తర్వాత కాస్త సాల్ట్ అండి, సగం దబ్బా నిమ్మకాయ. ఇలా పిండుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం ఆ పిండికి ఈ ఫ్లేవర్స్ అంతా పట్టేలా కలుపుకొని తర్వాత నీళ్ళు వంపిన ఈ బంగాళాదుంప ముక్కలన్నిటినీ ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలా ఈవెన్గా కలుపుకోవాలండి. ఈ ముక్కలకంతా ఈ పౌడర్ బాగా పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా మధ్యలో వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే అది అతుక్కుపోతాయండి. కాబట్టి మనం విడివిడిగా ఇలా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలా బాయిల్ అవుతున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన మిశ్రమాన్నంతా కూడా ఇలానే ఆయిల్లో వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలండి. ఇవి మనం 2 టైమ్స్గా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి తీసి పక్కకు తీసేసుకొని రెండోసారి మళ్ళీ వీటిని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్లో. చూసారు కదా, అయిపోయిందండి. ఇది లాస్ట్ ట్రిప్. ఒకసారి మనము ఆయిల్లో ఫ్రై చేసుకునేసిన తర్వాత మళ్ళీ వీటిని రెండోసారి
ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ ఇలా రావాలండి. అసలు ఈ పొటాటోని ఇష్టపడని పిల్లలు ఉండరు కదండి. అందరికీ పొటాటో అంటే చాలా ఇష్టము. ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా ఆయిల్లో, ఆ మిశ్రమాన్ని రెండోసారి మళ్ళీ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇవెంతో క్రిస్పీగా ఉంటాయండి తినడానికి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇలా వీటన్నిటిని మనము ఇంకొక బౌల్లోకి తీసేసుకుంటున్నాము. ఇంక మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా మళ్ళీ వేసేసి లాస్ట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము రెండోసారి. చూసారా సౌండ్ వస్తుందండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీటన్నిటిని మళ్ళీ పక్కకు తీసేసుకున్నాము. గలగల సౌండ్ వస్తుందండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు కాస్త గుప్పెడు కరివేపాకండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో వేసుకుంటే కరివేపాకు ఇలా రంగు మారిపోకుండా ఇలా క్రిస్పీగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. అలాగే గుప్పెడు జీడిపప్పులండి, ఇలా లో ఫ్లేమ్లోనే తీసి వేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా చూసారా ఇలా వేసుకున్నానండి. నేనైతే ఇలానే సర్వ్ చేసుకొని తినేస్తాము. మీకు కావాలంటే ఇందులోకి తక్కువగా ఉంటే సాల్ట్ కానీ, కారం కానీ, పెప్పర్ కానీ పైన అలా చల్లుకొని తినచ్చు. నేనైతే అవేం వేయట్లేదండి. ఇలానే నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపించింది. సో ఇలానే తినేయాలని ఇలానే వదిలేస్తున్నాను. మీకు కావాలంటే ఉప్పు, కారం కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.